గోపి గారు సార్ నమస్కారం. నమస్కారం. శ్రీనివాస్ గారు నమస్కారం. మీకు సాక్షి ప్రేక్షకులకి ప్యానల్లో ఉన్న వాళ్ళకి నువ్వు కేంద్ర హోం సహాయ మంత్రి అయ్యుండి అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం అండి. రాజకీయ పార్టీలు దొంగ నోట్లు ముద్రించే స్థాయికి ఇంకా వెళ్ళలేదు. ఆ స్థాయి లేదు. అదంతా కూడా మాఫియా వాళ్ళ చేతుల్లోనే నడుస్తుంది తప్ప ఇంకా రాజకీయ నాయకులు దిగి దొంగ నోట్లు ముద్రించే పరిస్థితికి వెళ్ళలేదు. ఆయన హోంశాఖ సహాయ మంత్రి, ఆయన సమాచారం తెచ్చుకోవాలనుకుంటే చాలా సోర్సెస్ ఉంటాయి. మరి అవన్నిటిని వదిలేసి రాజకీయంగా ఒక వ్యాఖ్య చేయడం అనేది చాలా దారుణం. రాజకీయాలు మరీ ఇంత దిగజారిపోవడం అనేది మాత్రం దురదృష్టకరం. బీఆర్ఎస్ఏ కాదు, ఏ పార్టీ కూడా దొంగ నోట్లు ముద్రించే పరిస్థితికి అయితే లేవు. గతంలో పవన్ కళ్యాణ్ గారు 3,000 మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పి 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారని చెప్పి 30,000 మంది మిస్ అయ్యారని చెప్పి ఆయన చెప్పారు. మరి వచ్చి ఇప్పుడు 10 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఈ 30,000 మంది ఎక్కడున్నారు అనేది 10 నెలల్లో కనిపెట్టలేకపోవడం అంటే అన్యాయం. మరి ఆయన ఆరోపణలు చేయడం, ఉట్టిగా ఆరోపణలు చేసి ప్రత్యర్థి పార్టీల మీద చేతులు దులిపేసుకోవడం అయితే కరెక్ట్ కాదండి. దీన్ని ఎవరు కూడా ప్రజలు కూడా హర్షించారు. వీళ్ళిద్దరిలో కామన్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీలో ఎవరు ఆఫీసర్ చెప్పారు, ఇప్పుడు బండి సంజయ్ గారికి కూడా అట్లాగే వీళ్ళు చెప్తూ ఉంటారండి. ఖచ్చితంగా వీళ్ళకి ఎవరో చెప్తూ ఉంటారంట, చెప్తారు కానీ బట్ అవైతే వాస్తవాలు కాదండి. ఇదేదో బాగానే ఉంది వదులుదాం అనుకుంటున్నారు ఏమో. సంక్షిప్తంగా మీరు కూడా మాట్లాడండి దీని మీద. రామకృష్ణ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానెల్ లో పెద్దలకి సార్, ఇవాళ హోంశాఖ సహాయ మంత్రిగా ఉంటూ ఫేక్ నోట్లు పంచారు అని చెప్పడం అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ఎలక్షన్, నోట్లు పంచడం అనేది ఫెయిల్యూర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. తర్వాత దొంగ నోట్లు ముద్రిస్తుంటే దాన్ని పట్టుకోలేకపోవడం ఫెయిల్యూర్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ. తర్వాత హోమ్ మినిస్ట్రీ అండ్ ఫైనాన్స్ మినిస్ట్రీ. సో దొంగ నోట్లు ఈ దేశంలో డిమానిటైజేషన్ ఎందుకు చేశాము అంటే దొంగ నోట్లు అరికట్టడానికి డిమానిటైజేషన్ చేశాము అన్నప్పుడు, ఒక రాజకీయ పార్టీ దొంగ నోట్లు ముద్రించి ఎలక్షన్ సమయంలో పంచింది అన్నప్పుడు టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనే విషయాన్ని బహుశా ఆయన మర్చిపోయి సెన్సేషన్ కోసం ఏదో మనం మాట్లాడేస్తే, గతంలో నెల్లూరు ఆనం వివేకానంద రెడ్డి గారు అని ఒక ఎమ్మెల్యే గారు ఉండేవాళ్ళు సార్. ఆయన చెప్పేవారు, ఒరే నెగిటివ్ పాజిటివ్ ఏదన్నా కానీ రోజు మనం చర్చల్లో ఉండాలి, ప్రజలు మన గురించి మాట్లాడుకోవాలి. అందుకని మనం ఆయన చూస్తాం చీర కట్టుకొని వేషం వేయటం, అట్లా ఏదో ఒకటి ప్రజల మధ్య మనం చర్చలో ఉండాలి. కాబట్టి నోటికి ఏది వస్తే అది హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడడం అనేది వారి యొక్క ప్రభుత్వం యొక్క పనితీరుని ఆయన ఎత్తి చూపిస్తున్నాడు అనే సోయి కూడా లేకుండా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? సో ఫెయిల్యూర్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ, ఫెయిల్యూర్ ఆఫ్ ఫైనాన్స్, ఫెయిల్యూర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అనేది తను వారి గవర్నమెంట్ గురించి ఆయన చెప్పుకున్నాడు. కిందసారి కూడా హోమ్ మినిస్టర్ గా అమిత్ షా గారే ఉన్నారు కదా, మరి ఆయన టైంలో ఇట్లా జరిగిందంటే ఆర్బీఐ అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి కదా, ఫైనాన్స్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది కదా, మరి ఆ రకంగా మరి బాధ్యత లేకుండా మాట్లాడుతున్న తీరు బాధాకరం.